సాయినాథ సర్వకర్త సాయినాథ సర్వసులభ సాయినాథ సర్వకర్త సాయినాథ శరణు వేడితి సర్వనాథ శరణు వేడితి సర్వనాథ కథను పాడితి జ్ఞానగాథ నా ఫ్రెండ్స్ వచ్చారు. వెళ్ళి వాడితో ఆడుకోమ్మా, నేను వస్తాను. సాయినాథ రాదీప్తి, వచ్చి జంతికలు తినండి. ఆశ్రయించిన వారు ఎన్నడూ ఆకలన్నది ఎరుగరు. మా అమ్మ కూడా జంతికలు బాగా చేస్తుంది. మరి మీ అమ్మ ఏం చేస్తుంది? పాటలు చేస్తుంది, బెల్లులు ఊదిస్తుంది. మీ అమ్మ? మా అమ్మ చాలా మంచిది. నాకు బొమ్మలు వేసిస్తుంది. అంత అబద్ధం కాదు. చూడు, మా అమ్మ నాకు ఎంత మంచి బొమ్మ వేసిచ్చిందో. హాయ్, ఈ బొమ్మ ఎంత బాగుందో. నాకు ఇవ్వా? నేను ఇవ్వను. మీ అమ్మని అడిగి ఇంకో బొమ్మ వేయించుకో. ఇది నాకు ఇవ్వు. నాకు ఇచ్చి. నేను ఇవ్వను. నువ్వే మీ అమ్మ చేత బొమ్మ వేయించుకో. దీప్తికి అమ్మ లేదు తెలుసా? అమ్మ లేదా? మరెవరు బొమ్మలేసిస్తారు? దీప్తికి ఎవరు గోరుముద్దలు తినిపిస్తారు? జోకొట్టి ఎవరు నిద్ర పుచ్చుతారు? ఏయ్, దెబ్బలాడుకున్నారా? లేదు. మరెందుకు ఏడుస్తున్నావు? అమ్మమ్మ, నాకు అమ్మ కావాలి. ఊరుకో దీప్తి, అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది. అయితే మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్దాం. అమ్మా, నాకు బొమ్మ వేసివా అని అడగాలి. బొమ్మ వేసిమ్మని అడుగుతావా? అవును, నా ఫ్రెండ్కి వాళ్ళమ్మ బొమ్మ వేసిచ్చింది. అమ్మ నీ కోసం బొమ్మ వేసుంచింది తెలుసా? నిజంగా? అవును. ఇలారా, ఆ బొమ్మిస్తాను. పదమ్మా. ఉండు. అవును, డాడీ బొమ్మే. అమ్మ గీసింది. చింపకుండా జాగ్రత్తగా ఆడుకోవాలి, తెలిసిందా? అలాగే అమ్మమ్మ. వెళ్ళి ఆడుకోమ్మా. చూడండి, ఇది మా డాడీ బొమ్మ. మా అమ్మ గీసింది. బాగుంది కదా? చాలా బాగుంది.
కొన్ని జ్ఞాపకాలకు నకళ్ళు, జీవనది లాంటి కన్నీళ్లు మనిషి ఇంకా జీవించున్నాడంటానికి నిదర్శనం. అల్లుడు గారు, చూసారా దీప్తి ఈవేళ అమ్మ కోసం ఎంత మారం చేసిందో. దీప్తి ఎప్పుడు ఇలా అడగలేదు. ఇక మీదట ఎప్పుడు అడుగుతుంది. అత్తయ్య, అవును, ఇన్నాళ్ళు నాన్న గుండెల మీద పెరిగింది దీప్తి. అందుకే దానికి అమ్మఒడి తెలీదు. నాన్న ఊపిరి సబడే కాని అమ్మఒడి వెచ్చదనం దానికి అనుభవంలోకి రాలేదు. అమ్మలోటు తెలియకుండా దీప్తిని పెంచాను. అది భ్రమ, కేవలం నీ అభిప్రాయం. అమ్మను గురించి మనం దీప్తికి చెప్పకపోయినా లోకం దాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆ లోటు వేలెత్తి చూపుతూనే ఉంటుంది. ఇప్పటి నుంచి దీప్తికి అమ్మ గురించిన ఆలోచనలు ఎక్కువ అవుతాయి. అమ్మలోటు తెలియకుండా కాదు, అమ్మలోటు లేకుండా పెంచు. అంటే మీ ఉద్దేశం? కొత్తగా చెప్పేదే ఉంది. నీకు భార్య ఎక్కర్లేకపోయినా దీప్తికి అమ్మ కావాలి. నవ్వుతూ తుళ్ళుతూ పెరగవలసిన పిల్లను అమ్మ జ్ఞాపకాలతో అణగారిపోమ్మంటావా? అమ్మ ఆలోచనలు రాకుండా దీప్తిని ఎలా పెంచాలో నాకు తెలుసు. ఒకవేళ దానికి అమ్మ జ్ఞాపకం వస్తే పైన నా స్నేహ దాన్ని ఓదారుస్తుంది. అంతేగాని నీ నిర్ణయం మారదు. అంతేగా? అవును, మారదు. మనసు నిండా ఉన్న నా స్నేహను మర్చిపోయి మరో అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను. మీరు నిజంగా నా మంచి కోరేవారైతే, నాకు సహాయం గాని ఉపకారం గాని చేద్దామనే ఆలోచన ఉంటే ఇంకెప్పుడు పెళ్లి ప్రస్తావన నా దగ్గరికి తీసుకురావద్దు. నమస్కారం అండి. నమస్కారం అండి. రండి కూర్చోండి. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. మేము వచ్చి డిస్టర్బ్ చేశామా? సారీ. నోనో, చిన్నజీయర్ స్వామీజీ భగవద్గీత ఉపన్యాసం ఇస్తున్నారు, విందామని బయలుదేరాను. అయితే మేము ఇంకో రోజు వస్తాం. లేదు లేదు, ఇంకా గంట టైం ఉంది. చెప్పండి. అందరూ కలిసి వచ్చారంటే ఏదో విశేషమే ఉంటుంది. విశేషం ఏమీ లేదు. మీకు మా క్లబ్బు మా క్లబ్ కాదు, మన క్లబ్. అదే, మన క్లబ్ తరఫున మేమంతా థ్యాంక్స్ చెప్పాలని వచ్చాం. థ్యాంక్సా? అంత గొప్ప పని నేనేం చేశాను? మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత మెంబర్స్ మధ్య ఐకమత్యం పెరిగింది. నెల నెలా మనం నిర్వహించే సభల క్యాంపులో దళిత స్త్రీలను చైతన్యవంతులను చేస్తున్నామని పత్రికలు పొగుడుతూ రాస్తున్నాయి. ఈవేళ మన క్లబ్ని అందరూ మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం మీ ప్రోత్సాహమే. అందరం కలిసి కృషి చేశాం, అభివృద్ధి సాధించాం. ఈ క్రెడిట్ నా ఒక్కదానిది కాదు, మనందరిది. పంకజం క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎప్పుడూ పేకాటే తప్ప చేసింది ఏదీ లేదు. పైగా నోరు తెరిస్తే గొప్పలు. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు పంకజం హయాంలో సూటిపోటు మాటలతో సాధించడం తప్ప సాధించిందే ఉంది. చూడండి, విమర్శించడం సభ్యత కాదు. ఏదైనా ఉంటే ముఖం ముందు మాట్లాడాలి గాని ఇలా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. సారీ భువనేశ్వరి గారు, ఇన్నాళ్ళు మేమేం కోల్పోయామో తెలుసుకొని ఆ బాధలో అలా అన్నాం. సరే, ఇక నుంచి మన క్లబ్లో యోగా కోర్స్ కండక్ట్ చేస్తున్నామని నోటీస్ బోర్డులో పెట్టండి. ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం. మీరు చెప్పడం ఫెయిల్ అవడం ఉండదు. భువనేశ్వరి గారు, మీ గైడెన్స్లో మన క్లబ్ ఎందరో అమ్మాయిలకు సహాయం చేసింది. ఆశ్రమానికి మనం చేసిన ఉపకారానికి మన మెంబర్స్ అందరినీ లంచ్కు పిలిచారు ఆశ్రమ సెక్రటరీ. తప్పకుండా వెళ్దాం. వాళ్ళంత అభిమానంగా పిలుస్తుంటే వెళ్ళకపోవడం సభ్యత కాదు. అందరం వస్తున్నామని వాళ్లకు తెలియచేయండి. అలాగేనండి. సరే కానీ ఈ అమ్మాయి ఎవరు? నమస్కారం అమ్మా. చాలా బీదమ్మాయి. 10వ తరగతి స్కూల్ ఫస్ట్లో పాస్ అయింది. ఈ అమ్మాయికి పెద్ద చదువులు చదవాలని ఆశ, కానీ చదివే స్తోమత లేదు. అందుకని ఆత్మహత్య చేసుకోబోయింది. మేమంతా కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాం. నీ పేరేమిటి? గౌరీ. ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నా? అనాథలు ఆశలు తీరినప్పుడు ఏం చేస్తారు? ఒకప్పుడు నీలాగే నేను అనాథను. జీవితంలో దెబ్బతిన్నదాన్ని. కానీ ఆత్మహత్య చేసుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. దేవుడు మంచిదారి చూపిస్తాడన్న విశ్వాసంతో ఉన్నాను. దేవుడు లాంటి ధర్మతేజ గారు పరిచయం అయ్యారు. ఆయన అండతో వ్యక్తిపరంగా వృత్తిపరంగా నేను ఎదిగి ఇవాళ ఈ స్థితిలో ఉన్నాను. అలాంటి అండ నాకెవరిస్తారు? నేనిస్తాను. మీరిస్తారా?
సహకారం అనేది చైన్ లాంటిది. మనలాంటి అనాథలు ఒకరికొకరు సహకారం చేసుకుంటే ఈ చైన్ పెరిగి పెద్దదై మమతల హారంగా మారుతుంది. అప్పుడు సమాజంలో అనాథలే ఉండరు. చదువుకోవాలని నీ ఆశ, అంతే కదా? నిన్ను నేను చదివిస్తాను. చదువుకుంటావా? బాగా చదువుకుంటాను. మన క్లబ్బు ఈ అమ్మాయి చదువు బాధ్యత తీసుకుంటుంది. అవసరమైతే నా పర్సనల్ మనీ కూడా ఇస్తాను. ఈ అమ్మాయి ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదువు చెప్పిద్దాం. అరెరే, ఇదేమిటి? లే, నువ్వు నీతికి నమస్కరించు, న్యాయానికి నమస్కరించు, నమ్మిన దైవానికి నమస్కరించు, అంతేకాని నాకొద్దు. నమస్కారం మేడం. ఈ స్వీట్స్ పిల్లలందరికీ పంచండి. అలాగేనమ్మా. ఇందిర పుణ్యం అని ఈ ఆశ్రమం చాలా బాగా నడుస్తోంది. పిల్లలందరూ ఎంతో సంతోషంగా ఉంటున్నారు. మీ క్లబ్ నుంచి కూడా ఈ ఆశ్రమానికి ఎంతో సహాయం అందుతుంది. అందుకే మా ఆశ్రమం తరపున ఈ కానుకిస్తున్నాం. తీసుకోండి. నాకెందుకు కానుక? అదేంటమ్మా, వాళ్ళంత ప్రేమగా ఇస్తుంటే వద్దంట. తీసుకో. మా అభ్యర్థన విని మీరు మా ఆతిథ్యానికి వచ్చినందుకు చాలా సంతోషం. మీకు లంచ్ అరేంజ్ చేశాను. రండి మేడం. మాకు ప్రత్యేకంగా విందెందుకు? మేము పిల్లలతో పాటే భోంచేస్తాం. అలాగే మేడం. పద. రండి. ఆయా, స్వీట్స్ అందరికీ తీసుకురా. వస్తున్నాడమ్మా. మేడం, మీరా? పాపం అనాథట. ఇక్కడ ఉంటాను అని అడిగింది, ఉండమన్నాను. పిల్లలంతా ఈవిడితో చనువుగా ఉంటున్నారు మేడం. సుగుణ గారు, మీరు అనాథ ఏమిటి? ఇక్కడుండడం ఏమిటి? కట్టుకున్నవాడు ఉన్నా లేనట్టి. కన్న కూతురు ఏనాడో పోయింది. పెంచిన పిల్లి ఈ మధ్య పోయింది. ఎవరూ లేని నేను అనాథను కాదా? సుగుణ గారు, అలా అనకండి. భువనేశ్వరి గారు, మారని ఏడుకొండలతో కలిసి బతకదలుచుకోలేదు. ఇది మా నాన్న నాకు ఇచ్చిన ఇల్లు గనక ఈ ఇంట్లోనే ఉండాలనిపించింది. నిజం చెప్పాలంటే నేను ఈ ఇంట్లో కాపురం చేసినప్పటికంటే ఇప్పుడు ఈ పిల్లలతో చాలా సంతోషంగా ఉంటున్నాను. నాకు ఎవరూ లేరన్న బాధే లేదు. సుగుణ గారు, ఎందరికో చేయూతనిచ్చిన చెయ్యి మీది. మీరు అనాథ ఏమిటి? రండి, మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటిగా? వద్దండి, నేనిక్కడే ఉంటాను. ఏ, మా ఇంట్లో ఉండకూడదా? ఎలా ఉండమంటారు? ఏడుకొండలు మీకు చేసిన అన్యాయం తెలుసుండి మీతో ఉండగలనా? ఏ ధైర్యంతో ఉండమంటారు? ఏ సంబంధంతో ఉండమంటారు? మనం కలిసి ఉండడానికి ఏ సంబంధమూ అక్కర్లేదు. మనం మనుషులం. ఆ ఒక్క సంబంధం చాలు కలిసి ఉండడానికి. భువనేశ్వర గారు. అవునండి, మేమంతా ఉండగా మీరు అనాథ కాదు. మీరు అనాథగా ఉండడం నాకు ఇష్టం లేదు. రండి, మా ఇంటికి వెళ్దాం. సరే, ముందు భోంచేయండి. మీరు మాతో వస్తానంటేనే మేము భోంచేస్తాం, లేకపోతే చెయ్యం. సరే, వస్తాను. ముందు భోంచేయండి. నిజం? ప్రామిస్.
శివ